దేవుడు మోషేను ఐగుప్తుకు పంపినప్పుడు అతడు తన అన్న అహరోను కలిశాడు. ఇద్దరూ కలిసి ఇశ్రాయేలులకు దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడని చెప్పారు. ఇశ్రాయేలీలకు దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడని చెప్పారు. తర్వాత వారు ఫరోను కలిశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెబుతున్నాడు, నా ప్రజలను అరణ్యానికి వెళ్ళి నన్ను ఆరాధించడానికి అనుమతించు అని చెప్పారు. కానీ ఫరో గర్వంతో ఇలా అన్నాడు, యెహోవా ఎవరు? నేను ఆయనను నమ్మను. అప్పుడు అహరోను తన కర్రను నేలపై పడేశాడు. అది పెద్ద పాముగా మారింది. ఫరో జ్ఞానులు కూడా అదే చేశారు. కానీ అద్భుతం జరిగింది. అహరోను పాము వారి పాములన్నింటినీ మింగేసింది. అయినా ఫరో మనస్సు మారలేదు. అప్పుడు దేవుడు తన శక్తిని చూపించడానికి ఐగుప్తుపై 10 తెగుళ్లను రప్పించాడు. దేవుని శక్తి ముందు ఏ గర్వము నిలవదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.